శూలను రిపేర్ చేసేవాడిని, సృష్టించిన వాడిని కాదు. ఎందుకు? నన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు, ఆయన నన్ను సృష్టించాడు, నేను దాన్ని సృష్టించాను. అది సృష్టించడానికి నన్ను నేను తగ్గించుకున్నాను కాబట్టి ప్రభు యొక్క జ్ఞానము చేత నేను ఈరోజు వీటన్నింటిని చేయగలిగాను. నాది ఏమీ కూడా లేదు. దేవుడిచ్చిన జ్ఞానము దేవుడు నిలబెట్టుకున్నాడు, దేవుడు వాడుకున్నాడు. పెద్ద పెద్ద బిషపుల ముందే ఈరోజు నన్ను నిలుపుకొని బహుబలముగా వాడుకున్నాడు. దానంతటికి కారణము ఏంటి తెలుసా? తగ్గింపు అనేది ప్రేమైన దగ్గర నువ్వెంత తగ్గించబడతావో దేవుడు అంతగా ఇచ్చిస్తావు. నువ్వు ఎంతగా తగ్గించుకోవాలి. నువ్వు అస్సలు ఎప్పుడు కూడా కనబడడానికి వీల్లేదు, కనబడడానికి అసలు అర్హత లేదు. కాబట్టి ఆయన అర్హతనిచ్చి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు చూడండి, ఇస్సాకు అంత చక్కడైనటువంటి రిబుకను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇస్సాకు అనుకోలేదు. ఆమె ఎంత గుణవతి, ఎంతగా తగ్గింపు కలిగినటువంటి ఆ స్త్రీని ఇస్సాకు మరి భార్యగా వచ్చింది. ఆ భార్య ఎంత తగ్గించుకుంటే తనలో నుంచి మరి ఎన్నో జనాంగాలు కొట్టుకొచ్చాయి. తనలో నుంచి మరి సంతానం అనేది అక్కడి నుంచి ఉత్పత్తం జరిగింది. అంటే చూడండి, తను ఎంత తగ్గించుకుంటే ఈరోజు అంతగా ఆయన సంతతిలో నుంచి రావడానికి ఆ స్త్రీ ఎంత తగ్గించుకున్నది. అంటే ప్రియమైన దేవుడా, ఈరోజు మనము కూడా ఆ రీతిగా తగ్గించుకున్నప్పుడు ప్రభు యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. తగ్గించుకోలేకపోతే ప్రభు కార్యాలు చూడలేము. అందుకే అంటాడు కీర్తనకారుడు దావీదు అంటాడు, ఏమని అంటే, డాంబికుని సన్నిధానములో నిలవజాలరు అని మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుడు, మన గురించి మనం ఎప్పుడు కానీ డంబముగా మనం మాట్లాడుకోకూడదు. మన గురించి ఇతరులు చెప్పుకోవాలి, ఇతరులు మన గురించి గౌరవపదంగా మాట్లాడుకోవాలి. అది నీకు హెచ్చింపుగా అవుతుంది, అది నిన్ను ఎంతగానో కనపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుడా, దావీదు కూడా తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకునే మనసుంది కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అనేది దావీదు గ్రహించగలిగాడు. ఆయన గ్రహించగలిగాడు, అన్ని కీర్తనలు రాయగలిగాడు, అంతగా ప్రభు కొరకు నిలవబడ్డాడు. దావీదు నా హృదయానుసారుడైనటువంటి బిరుదులు పొందుకున్నటువంటి మహా గొప్ప రాజుగా నియమించబడ్డాడు. సౌలును పక్కన పెట్టేశాడు దేవుడు, దావీదును సింహాసనం ఎక్కించాడు. ఎందుకు ఎక్కించాడు తెలుసా? దావీదు ఎంత నమ్మకస్తుడంటే మీకు తెలుసా? గోలియాతుతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఉంటాడు. దావీదు అడవిలో గొర్రెలు కాస్తా ఉన్నాడట. ఆ గొర్రెలను కాసేటువంటి ఆ సమయంలో ఆ గొర్రెలను కూడా ఏం చేసేవాడట తెలుసా? నేను వెళుతున్నాను అని చెప్పి ఆ గొర్రెను ఎవరికో, వాళ్ళ నాయనకో లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకో ఎవరికో అప్పచెప్పిపోలేదు. ఎలా నువ్వు చూసుకొని చెప్పేసి వెళ్ళిపోలేదు. ఆ గొర్రె మందను ఒకరిని పిలిపించి ఈ గొర్రె మందను ఆయనకు అప్పగించి, నేను మరణ వచ్చేంత వరకు ఈ మందను చక్కగా కాయి అని చెప్పి ఆ మందను ఇంకొకరికి అప్పగించి ఆ గోలియాతు మీదకి యుద్ధానికి దావీదు భక్తుడయ్యాడు. అంటే చూడండి ప్రేమైన దేవుడు అప్పగించినటువంటి పనిని ఎంత జాగ్రత్తగా చేయగలుగుతున్నాడు కదా దావీదు. అంటే దేవుడు ఆయన రాజు కాకముందు, గోలియాతును చంపకముందు ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెలను కూడా నాకెందుకులే, నేను ఒక వీరుని చంపడానికి వెళుతున్నానన్న గర్వము తనలో కనపడలేదు. నేను ఒక వీరుని చంపగలుగుతున్నాను, నేను ఎట్లా చంపగలుగుతానన్న గర్వము దావీదులో కనపడలేదు. తనను తాను తగ్గించుకొని తనకు అప్పగించినటువంటి ఆ పనిని ఇంకోరికి అప్పగించి యుద్ధానికి వచ్చి అక్కడ గెలిచి వారిని ఓడించి మరణ దేవుడు ఆయన ఎందుకు ఆ సింహాసనం ఎక్కించాడంటే ఆయనలో ఉన్న తగ్గింపు గుణాన్ని రాజుగా నియమించబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుడా, దావీదు తగ్గించుకున్నాడు కాబట్టి తనను తాను మర్చిపోయి దేవుడిలో నాట్యమాడుతూ దేవుడిని ఆరాధించగలిగాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి తనను హెచ్చించబడినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించగలిగాడు దావీదు. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈరోజు నేను కూడా తగ్గించబడాలి. ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుడా, మనం ఇదే విధంగా చూసినట్లయితే